నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వైభవంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. సికింద్రాబాద్ బోయినపల్లిలో దారుణం. భార్యతో పాటు 10 నెలల బిడ్డను చంపి వ్యక్తి ఆత్మహత్య. అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు. ఉరకలెత్తుతున్న గోదావరి, కృష్ణా నదులు. రెండు రోజుల పర్యటన కోసం ఇవాళ ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి. భట్టి విక్రమార్కతో కలిసి కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశం. తుది రూపు సంతరించుకుంటున్న రాష్ట్ర పూర్తిస్థాయి బడ్జెట్. 6 గ్యారంటీలు, ప్రభుత్వ ప్రాధాన్యాలకు పద్దులో పెద్దపీట. రెండు రోజుల పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నిన్న సాయంత్రమే ఢిల్లీ వెళ్లారు. ఉజ్జయిని మహంకాళిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్లను రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క కలవనున్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతు రుణమాఫీ, ఇతర సంక్షేమ కార్యక్రమాల అమలు గురించి వివరించనున్నారు. ఈ నెలాఖరున వరంగల్లో బహిరంగ సభ నిర్వహిస్తామని ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆ సభకు ఏఐసీసీ నేతలను ఇరువురు నేతలు ఆహ్వానించనున్నారు. ఈ నెల 23వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండటంతో ఎల్లుండి తిరిగి వీరు హైదరాబాద్ వస్తారని పీసీసీ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర పూర్తి బడ్జెట్ తుది రూపు సంతరించుకుంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్ ఈ నెల 25వ తేదీన ఉభయ సభల ముందుకు రానుంది. 6 గ్యారంటీలు, ప్రభుత్వ ప్రాధాన్యాలకు బడ్జెట్లో పెద్దపీట వేయనున్నారు. 2.75 లక్షల కోట్లతో ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం కాస్త అటు ఇటుగా పూర్తి బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర పూర్తి బడ్జెట్ను ఈ నెల 25వ తేదీన ప్రభుత్వం ఉభయ సభల్లో ప్రవేశపెట్టనుంది. అదే రోజు ఉదయం శాసనసభ ప్రాంగణంలోని కమిటీ హాల్లో సమావేశం కానున్న రాష్ట్ర మంత్రివర్గం బడ్జెట్కు ఆమోదముద్ర వేయనుంది. పూర్తిస్థాయి బడ్జెట్ కోసం ఆర్థిక శాఖ ఇప్పటికే కసరత్తును దాదాపుగా పూర్తి చేసింది. ఆయా శాఖల వారీగా ప్రతిపాదనలు తీసుకుని వాటిపై కసరత్తు పూర్తి చేసింది. అన్ని శాఖలతో సన్నాహక సమావేశాలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఆయా శాఖల వారీగా కేటాయింపులకు సంబంధించి దాదాపు స్పష్టత ఇవ్వగా వాటి ఆధారంగా ఆయా శాఖల పద్దులు ఉండనున్నాయి. బడ్జెట్లోని నిర్వహణ పద్దులో దాదాపుగా ఎలాంటి మార్పులు ఉండకపోగా ప్రగతి పద్దులో మాత్రమే కొంతమేరకు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ ప్రాధాన్యతలు, ఇచ్చిన హామీలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన మార్పులు, చేర్పులు ప్రతిపాదించారు. అటు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ నేపథ్యంలో కొన్ని అంశాలపై రాష్ట్ర ప్రభుత్వానికి మరింత స్పష్టత రానుంది. ఎఫ్ఆర్బీఎం పరిధికి లోబడి తీసుకునే రుణాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎప్పటికే స్పష్టత వచ్చింది. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు సంబంధించి కూడా పెద్దగా మార్పులు ఉండబోవంటున్నారు. కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటాకు సంబంధించి మాత్రమే కొంత అంచనాలు మారవచ్చని భావిస్తూ ఉండగా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ అనంతరం మరింత స్పష్టత రానుంది. అందుకనుగుణంగా కేటాయింపులు చేయనున్నారు. పథకాలకు సంబంధించి ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పద్దుల ప్రతిపాదన విషయమై ఎక్కువగా దృష్టి సారించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలకు తగ్గట్లుగా నిధులు కేటాయించడం అత్యంత కీలకం. వాటిని దృష్టిలో పెట్టుకుని ఆయా శాఖల పద్దుల విషయంలో ఓ అంచనాకు వచ్చారు. గతంలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్లో 6 గ్యారంటీలకు ఉజ్జాయింపుగా 53,196 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. కేవలం ప్రాథమిక అంచనా ప్రకారమే ఈ కేటాయింపులు చేసినట్లు తెలిపిన ప్రభుత్వం విధి విధానాల రూపకల్పన పూర్తయిన వెంటనే అమలుకు అవసరమైన మేర నిధులు కేటాయించనున్నట్లు వివరించింది. రైతు భరోసా పథకానికి 15,000 కోట్ల రూపాయలు కేటాయించగా చేయూత పథకం కింద పింఛన్ల కోసం 14,800 కోట్లు ప్రతిపాదించారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం బడ్జెట్లో 7,740 కోట్లు కేటాయించగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు 2,500 రూపాయల ఆర్థిక సాయం కోసం 7,230 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదించారు. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కోసం 4,084 కోట్లు కేటాయించారు. గృహజ్యోతి పథకం కింద నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కోసం 2,418 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి 1,065 కోట్లు కేటాయించారు.
500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం అమలు కోసం బడ్జెట్లో 723 కోట్ల రూపాయలు ప్రాథమికంగా కేటాయించారు. కొత్త ఉద్యోగ నియామకాల కోసం 1000 కోట్లు కేటాయించింది. రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఆ సమయంలో బడ్జెట్లో 10,000 కోట్ల రూపాయలు ప్రతిపాదించింది. రుణమాఫీ కోసం 31,000 కోట్లు అవసరమవుతాయని ప్రాథమికంగా అంచనా వేశారు. అందులో ఇప్పటికే 1,00,000 వరకు రుణాలకు సంబంధించి 6,000 కోట్లకు పైగా మొత్తాన్ని ఇప్పటికే మాఫీ చేశారు. నెలాఖరులో 1,50,000 లోపు రుణాలు మాఫీ చేసేందుకు సర్కారు సిద్ధమవుతోంది. మరోవైపు రైతు భరోసాపై మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయ సేకరణ కొనసాగిస్తోంది. అధ్యయనం అనంతరం అవసరమైన కేటాయింపులు చేయనున్నారు. మిగిలిన గ్యారంటీల అమలుతో పాటు ఇటీవల ఇచ్చిన హామీలు, సర్కారు చేపట్టిన చర్యలకు తగ్గట్లుగా పూర్తిస్థాయి బడ్జెట్ పద్దు సిద్ధం కానుంది. మూసీ నది ప్రక్షాళన, అభివృద్ధి, మెట్రో రైలు పొడిగింపు, స్కిల్ యూనివర్సిటీ తదితర కార్యక్రమాల అమలుకు ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించింది. అందుకు అనుగుణంగా బడ్జెట్లో కేటాయింపులు చేయనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 4వ నెల పూర్తి కావస్తోంది. మొదటి త్రైమాసికంలో వచ్చిన ఆదాయం, ఇతరత్రా నిధులు, కేంద్రం నుంచి వచ్చే అవకాశం ఉన్న గ్రాంట్లు, నిధులను పరిగణలోకి తీసుకుని పద్దు ఖరారు చేయనున్నారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో పద్దును 2,75,890 కోట్లుగా ప్రతిపాదించారు. పూర్తిస్థాయి బడ్జెట్ పద్దు కూడా కాస్త అటు ఇటుగా ఉండవచ్చని భావిస్తున్నారు. 2024-25 పూర్తిస్థాయి బడ్జెట్ ప్రతిపాదనలతో పాటు 2022-23 ఆర్థిక సంవత్సరం లెక్కలు, 2023-24 సవరించిన బడ్జెట్ అంచనాలను ప్రవేశపెట్టనున్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో శాఖల వారీగా పద్దులు లేవు. పూర్తిస్థాయి బడ్జెట్లో శాఖల వారీ పద్దులు కూడా ఉండనున్నాయి. గత ప్రభుత్వ చర్యలతో రాష్ట్రం ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నా రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. రైతు రుణమాఫీ సంబరాల్లో భాగంగా కామారెడ్డి జిల్లా బెక్కనూరు రైతు వేదికలో జరిగిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ప్రజా ఆకాంక్షల మేరకు తమ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి చెప్పారు. ప్రజల ఫిర్యాదులను అధికారులు పెండింగ్లో పెట్టరాదని జూపల్లి సూచించారు. మరోవైపు రైతు రుణమాఫీ చారిత్రక నిర్ణయంగా మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. రైతు బంధు ఎత్తేసి రుణమాఫీ చేస్తున్నారన్న ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. పారదర్శకమైన పరిపాలన రావాలి. ఎవరు చూసినా ఏ దరఖాస్తు ఇచ్చినా నేను ఈ వేదికగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రజాప్రతినిధులు ప్రజలు కూడా 2 దరఖాస్తులు ఇవ్వండి. ఒక దరఖాస్తు రాసి దాన్ని జిరాక్స్ తీసి 2 చేసి ఒకటి అధికారికి ఇవ్వండి, ఇంకొకటి అధికారుల స్టాంప్ వేయించుకొని సంతకం చేసి పెట్టుకోండి. వారం రోజుల్లో అది అయితే మళ్ళీ చేసి కాదు ఉంటే ఎందుకు కావడం లేదో రిజెక్ట్ చేయండి. కానీ పెండింగ్ పెట్టి నెలల తరబడి తిరిగి కాదు చేసి అది ఏ విషయంలో ప్రజాపాలన కొనసాగుతుంది. మీరేది చెప్పినో ప్రాజెక్టుల గురించి కూడా ఎప్పుడైతే ఈ యొక్క రైతు రుణమాఫీ జరిగిందో మిగతా అభివృద్ధి కార్యక్రమం జరిగితే ఒకదాని జరుగుతాయి. ఒకటేసారి కావాలంటే ఒకటేసారి లక్ష్యమంత్రం కావాలంటే అన్ని జరిగేది కాదు. కాబట్టి తప్పకుండా నిరాశ నిస్పృహలకు లోను కావద్దు. మరి భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ అనే కార్యక్రమం ఇప్పటిదాకా తీసుకోలేదు. రైతు బంధు అనే కార్యక్రమం ఏదైతే మనము రైతు భరోసా అని చెప్పి దాని పేరు కాంగ్రెస్ పార్టీ మార్చడం జరిగింది. దీనికి గతంలో 100 ఎకరాల నుండి పడవబడ్డటువంటి భూములకు ఇవ్వడం జరిగింది. వాస్తవంగా ఎవరైతే రైతు భూమి సేద్యం చేస్తున్నారో ఆ రైతుకే ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయంతో మరి అన్ని జిల్లాలలో ఈ రైతుల యొక్క సలహాలు సూచనలు తీసుకొని ఈ రైతు భరోసా కార్యక్రమం కూడా ఉంటుంది. రుణమాఫీ చేస్తున్నామని అన్నదాతల్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని భాజపా విమర్శించింది. రుణమాఫీ అమలులో రైతులను ప్రభుత్వం గందరగోళానికి గురి చేస్తోందని ఆ పార్టీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ప్రతి రైతుకు రుణమాఫీ చేయాల్సిందేనని భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతోందని ఆయన విమర్శించారు. రేవంత్ సర్కార్ గతంలో చేసినట్టుగానే గత ప్రభుత్వం చేసినట్టుగానే వారు రుణమాఫీ ఇస్తామని చెప్పేసి 30 లక్షల మందికి ఇవ్వకుండా ఏదైతే కొట్టారో మీరు 30 లక్షలకి 11 లక్షల మంది ఉన్నారని చెప్పేసి తెలివిగా మీరు దాదాపు 22 లక్షల మంది రైతాంగానికి రుణాలు మాఫీ చేయకుండా మీరు మోసం చేస్తున్నమాట వాస్తవం కాదా? మీరు మేనిఫెస్టోలో పెట్టినట్టుగా ప్రతి రైతుకి మీరు ఇవ్వాల్సినటువంటి ప్రతి రైతుకు కూడా ఇవ్వాల్సిన బాధ్యత మేము ఉన్నది కాబట్టి లేని పక్షంలో అసెంబ్లీ ముట్టడి చేస్తాం. భారతీయ జనతా పార్టీ తరఫున మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను.
ఉద్యోగుల సాధారణ బదిలీల గడువు ఈ నెల 31 వరకు ప్రభుత్వం పొడిగించింది. ఈ నెల 5 నుంచి నేటి వరకు బదిలీ ప్రక్రియ జరిగేలా ఈ నెల 3న ఉత్తర్వులు జారీ చేసింది. పలు శాఖల్లో బదిలీల ప్రక్రియ గందరగోళంగా మారింది. మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రక్రియ జరగడం లేదంటూ వివిధ విభాగాల ఉద్యోగులు ఆందోళనకు దిగినా బదిలీలు కొలిక్కి రాలేదు. ఫలితంగా బదిలీల ప్రక్రియను ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఆగస్టు 1 నుంచి ఉద్యోగుల సాధారణ బదిలీలపై మళ్లీ నిషేధం అమల్లోకి వస్తుందని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు పేర్కొన్నారు. దాశరథి కృష్ణమాచార్య అవార్డు 2024 సంవత్సరానికి గాను ప్రముఖ కవి, రచయిత జూకంటి జగన్నాథానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏటా దాశరథి కృష్ణమాచార్య జయంతిని పురస్కరించుకుని ప్రభుత్వం ఈ అవార్డును ఇస్తోంది. అవార్డుతో పాటు ₹1,00,000 నగదు జ్ఞాపికను అవార్డు గ్రహీతకు అందిస్తారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నిర్ణయం మేరకు ఉత్తర్వులు జారీ కాగా సీఎం రేవంత్ రెడ్డి జగన్నాథానికి శుభాకాంక్షలు తెలిపారు. సికింద్రాబాద్ బోయినపల్లి పరిధిలో దారుణం జరిగింది. భార్యతో పాటు 10 నెలల బిడ్డను చంపి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యపై ఉన్న అనుమానంతోనే హతమార్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆటో డ్రైవర్గా పనిచేసే గణేష్ నిన్న రాత్రి భార్య స్వప్న, చిన్నారి నక్షత్రను గొంతు నిలిపి చంపాడు. అనంతరం సుచిత్ర రైల్వే ట్రాక్పై ఆత్మహత్యకు పాల్పడినట్లు బేగంపేట ఏసీపీ గోపాలకృష్ణ తెలిపారు. ఘటనా స్థలికి చేరుకున్న బోయినపల్లి పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. గొంతును చంపిండా? రంగారెడ్డి జిల్లా మైలార్దేవుపల్లి మండలం కాటేదాన్లో దొంగలు హల్చల్ చేశారు. ఓ బ్యాటరీ ఫ్యాక్టరీలో చొరబడి 50 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. మారణాయుధాలతో కంపెనీలోకి వెళ్లిన దుండగులు అక్కడున్న సెక్యూరిటీని కత్తితో బెదిరించి అల్మరా పగలగొట్టి నగదు అపహరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తెల్లవారుజామున అందాజ 2:53 గంటల ప్రాంతంలో మైలార్దేపల్లి కాటదాన్ ఏరియాలో భారతి ఓల్డ్ బ్యాటరీస్ అనే ఇండస్ట్రీలో అందాజ 4 నుంచి 5 అంటున్నారు వచ్చి లోపల ఉన్నటువంటి 2 వ్యక్తులను కత్తితోని మరియు హ్యామర్తోని బెదిరించి అల్మారి బ్రేక్ చేసి అందులో ఉన్నటువంటి 50 లక్షల రూపాయలను తీసుకొని వెళ్ళిపోయినట్టు, దొంగతనం చేసి వెళ్ళిపోయినట్టు సమాచారం మేరకు మేము ఇక్కడికి రావడం జరిగింది. క్లూస్ టీము మరియు మా ఇతర డిటెక్టివ్ టీమ్స్ అందరినీ పిలిపించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ప్రభుత్వ ఉద్యోగిని సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకొని మోసపోయింది. కస్టమ్స్ అధికారులమంటూ ఆధార్ నెంబర్తో ఢిల్లీ నుంచి మలేషియాకు పార్సిల్ బుక్ అయిందని మహిళకు నేరగాళ్లు ఫోన్ చేశారు. పార్సిల్ తనిఖీల్లో 16 నకిలీ పాస్పోర్ట్లు, 58 ఏటీఎం కార్డులు, 140 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామని సదరు మహిళను కేటుగాళ్లు బెదిరించారు. ఆ తర్వాత సిబిఐ స్పెషల్ ఆఫీసర్ అంటూ మరో సైబర్ నేరగాడు బాధితురాలిని మరింత హడలెత్తించాడు. బ్యాంకు ఖాతా ద్వారా మనీ లాండరింగ్కు పాల్పడ్డట్లు, కేసు నుంచి తప్పించాలంటే డబ్బులు ఇవ్వాల్సిందిగా బురిడి కొట్టించాడు. వారి టార్చర్ తట్టుకోలేక బాధితురాలు 29 లక్షల రూపాయలు వారు సూచించిన బ్యాంకు ఖాతాకు పంపించింది. తర్వాత మోసపోయానని గ్రహించి వెంటనే ఆన్లైన్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ తరహా ఫోన్లు చేసేవారి మాటలు నమ్మొద్దని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. ర్యాపిడో డ్రైవర్లు, రేలింగ్ పనుల ముసుగులో మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న 4గురిని హైదరాబాద్ ఎల్బీ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్లోని బార్మార్కు చెందిన రమేష్ కుమార్, మహదేవ్రామ్ మరో 2తో కలిసి 2022లో హైదరాబాద్కు వలస వచ్చారు. ర్యాపిడో డ్రైవర్లుగా పనిచేస్తున్న వీరు ఆదాయం సరిపోకపోవడంతో డ్రగ్స్ దందా చేయాలని భావించారు. ఈ క్రమంలో రాజస్థాన్కు చెందిన దినేష్ కళ్యాణ్ నుంచి 6,000 రూపాయలకు 1 గ్రాము హెరాయిన్ చొప్పున కొనుగోలు చేసి హైదరాబాద్లో 12,000కు విక్రయిస్తున్నారు. ఇటీవల మహదేవ్ రాజస్థాన్ వెళ్లి 30 గ్రాముల హెరాయిన్ను తీసుకొచ్చి ఒక్కో ప్యాకెట్లో 2 గ్రాముల చొప్పున ఉంచి విక్రయించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. సరూర్ నగర్లో నిందితులు తచ్చాడుతుండగా పోలీసులు వారిని పట్టుకుని 34 గ్రాముల హెరాయిన్, ద్విచక్ర వాహనం, 2 చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో హెరాయిన్ను విక్రయిస్తున్న ఒకరిని మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.
రాష్ట్రంలో అక్రమంగా పెద్ద మొత్తంలో తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ దూల్పేట్ నుంచి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి మురుగుడు పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్న 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 25,000 నగదు, కిలో గంజాయి, 4 సెల్ ఫోన్లు, 2 బైకులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా నుంచి మహారాష్ట్రకు 2 కార్లలో 110 కేజీల ఎండు గంజాయిని తరలిస్తుండగా సంగారెడ్డి జిల్లా కంకోల్ టోల్ ప్లాజా వద్ద ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి 40,000 నగదుతో పాటు 2 కార్లను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. బొలెరో వాహనంలో అక్రమంగా 60 కేజీల గంజాయిని తరలిస్తున్న 4గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు శివారులోని గోపాలగిరి క్రాస్ రోడ్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా దొరికినట్లు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ వెల్లడించారు. చోరీకి గురైన 15 టన్నుల మిర్చిలోడు లారీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో పట్టుబడింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకృష్ణ ట్రేడర్స్కు చెందిన మిర్చిలోడ్ లారీ గుంటూరు నుంచి పాట్నాకు గురువారం బయలుదేరింది. కోనసీమ జిల్లా గుండుగుల వద్ద 4 నిందితులు లారీని ఆపి డ్రైవర్, క్లీనర్లను కొట్టి చోరీకి పాల్పడ్డారు. ఆ లారీని తీసుకొచ్చి మణుగూరు మండలం కమలాపురం గ్రామ శివారులో నిలిపారు. లారీ వెంట కారుతో పాటు 4 వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండటాన్ని గమనించిన ఇసుక లారీ డ్రైవర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని లారీని, కారుని పోలీస్ స్టేషన్కు తరలించారు. చోరీకి పాల్పడిన 4గురిని అదుపులోకి తీసుకున్నారు. చోరీ ఘటనపై కృష్ణా ట్రేడర్స్ పెద్దకాకాని పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. మిర్చిలోడు విలువ 13 లక్షలు ఉంటుందని తెలిపారు. రంగారెడ్డి జిల్లా నందిగామలో అక్రమంగా తయారు చేస్తున్న బయోడీజిల్ను పౌర సరఫరాల శాఖ అధికారులు పట్టుకున్నారు. అక్రమంగా బయోడీజిల్ తయారు చేస్తున్నారన్న సమాచారంతో అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. నందిగామ జాతీయ రహదారి బైపాస్ వద్ద ఒక గోదాంలో అనుమతులు లేకుండా డీజిల్ తయారు చేసి అక్రమంగా వివిధ పెట్రోల్ బంకులకు దగ్గరలోని పెద్ద పరిశ్రమలకు తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిల్వ ఉంచిన గోదాం పక్కనే ఉన్న ఇండియన్ ఆయిల్కు చెందిన జేఎస్ ఫ్యూయల్ బంక్లో తనిఖీలు నిర్వహించారు. జేఎస్ ఫ్యూయల్ బంక్ ఓనర్ అక్రమంగా బయోడీజిల్ నిల్వ ఉంచిన గోదాం ఓనర్ ఒక్కడే కావడం గమనార్హం. గోదాంను సీజ్ చేసి 12,000 లీటర్లతో ఉన్న డీజిల్ ట్యాంకర్లను పోలీస్ స్టేషన్కు తరలించారు. పెట్రోల్ బంక్లో తీసుకున్న డీజిల్ను ల్యాబ్కు పంపించి కల్తీ జరిగితే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నకిలీ నోట్లను ముద్రించి చెలామణీ చేస్తున్న ముఠా కటకటాల పాలైంది. వికారాబాద్ జిల్లా తాండూరులో 4 సభ్యులతో కూడిన ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి 7,95,000 నకిలీ నోట్లతో పాటు కంప్యూటర్, ప్రింటర్, చరవాణీలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ నెల 19న తాండూరు రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని విచారించగా నకిలీ నోట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చిందని జిల్లా ఎస్పీ తెలిపారు. 4 నిందితులపై గతంలో వేర్వేరు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. ఇప్పటికే ఈ నకిలీ నోట్లను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో పంపిణీ చేసినట్లు పోలీసులు తెలిపారు. 3 రోజులుగా తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భూపాలపల్లి జిల్లాలోని మోరెంచవాగు, చలివాగు, మానేరు వాగులు పొంగి పొర్లుతుండటంతో పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. టేకుమట్ల మండల కేంద్రంలోని పలు గ్రామాల మధ్య తాత్కాలికంగా వేసిన మట్టి రోడ్లు కొట్టుకుపోయాయి. భూపాలపల్లి జిల్లా, పెద్దపల్లి జిల్లాల గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పరకాల రెవెన్యూ డివిజన్ వ్యాప్తంగా చెరువులు, కుంటల్లోకి భారీగా నీరు చేరుతోంది. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్, ఫకీర్ కొండాపూర్ గ్రామాల మధ్య వాగుపై ఉన్న రహదారి వరద ఉధృతికి మరోసారి కొట్టుకుపోయింది. అధికారులు స్పందించి రాకపోకలు సాగేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. భద్రాచలం వద్ద క్రమంగా నది నీటిమట్టం అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతం భద్రాద్రి వద్ద 37 అడుగులకు నీటిమట్టం చేరింది. ఛత్తీస్గఢ్లో కురుస్తున్న భారీ వర్షాలకు తాలిపేరు జలాశయానికి వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టు 25 గేట్లు ఎత్తి 50,000 క్యూసెక్కుల విడుదల చేస్తున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ప్రస్తుతం 14,000 క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతోంది. శ్రీరామ్ సాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 80 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 18 టీఎంసీలు నీటి నిల్వ ఉంది. ఎగువన కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు కృష్ణా పరివాహక ప్రాజెక్టులకు వరద రాక పెరిగింది. ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి వస్తున్న వరద తాకిడితో జూరాల జలాశయం 17 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాలకు ప్రస్తుతం ఇన్ఫ్లో 83,000 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 1,17,000 క్యూసెక్కులుగా ఉంది. నెట్టెంపాడు, భీమా, కోయల్ సాగర్, జూరాల కుడి, ఎడమ కాల్వలకు సాగునీరు విడుదల చేస్తున్నారు. జూరాల నుంచి జల విద్యుత్ ఉత్పత్తి మొదలుపెట్టారు.
ప్రస్తుతం జూరాల పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 9.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఆషాఢమాసం 3వ ఆదివారాన్ని పురస్కరించుకుని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గ భవానీ అమ్మవారికి ఆలయ అర్చకులు విశేషాలంకరణ చేశారు. వివిధ రకాల పండ్లతో వనదేవతను పలాంబరిగా అలంకరించారు. తెల్లవారుజామునే అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చనతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ గర్భగుడి ముందు ఉన్న మంజీరా నది పాయలో స్నానమాచరిస్తున్న భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమల్లో మహిళలు రాణించి ఆర్థికాభివృద్ధిలో తమ వంతు పాత్ర వహించాల్సిన అవసరం ఉందని ప్రముఖ వ్యాఖ్యాత సుమా కనకాల అన్నారు. హైదరాబాద్లోని హైటెక్స్లో ఫిక్కీ మహిళా విభాగం ఆధ్వర్యంలో స్టైల్ తత్వ పేరుతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను సుమా ప్రారంభించారు. మహిళలు ఉత్పత్తి చేస్తున్న చేనేత దుస్తులు, అలంకరణ వస్తువులతో భారీ ప్రదర్శన ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ ప్రదర్శనలో 15 రాష్ట్రాల నుంచి 200 మందికి పైగా మహిళలు పాల్గొన్నారు. 10,000 మంది సందర్శకులు ఈ ప్రదర్శన కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీటి ద్వారా వచ్చే ఆదాయాన్ని 100 మంది మహిళా రైతులకు ఆధునిక సాగులో శిక్షణ ఇస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు. సిద్దిపేట క్లస్టర్లో నైపుణ్యం పెంచే మహిళా నేత కార్మికులకు శిక్షణ వంటి సామాజిక ప్రభావ ప్రాజెక్టులకు కేటాయించనున్నట్లు ఫిక్కీ లేడీస్ సంస్థ అధ్యక్షురాలు ప్రియా గజదార్ తెలిపారు. వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ ఫ్లో స్టైల్ తత్వ. 23 ఇయర్స్ నుంచి హైదరాబాద్లో ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. ఇది 4th ఎడిషన్. ఇండియా అక్రాస్గా ఉండేటువంటి 200 ఎంటర్ప్రైజెస్ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. సిల్వర్, గోల్డే కాకుండా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జ్యువెలరీ కూడా ఉంది. ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. సో ఐఎమ్ షూర్ యూ వోంట్ బి డిసప్పాయింటెడ్. డూ విజిట్ ఫ్లో స్టైల్ తత్వ. గొల్లబామ కానీ, నారాయణపేట్ కానీ, పుట్టపక్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి. వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఫ్లో తత్వ వాళ్ళు వాళ్ళని క్యూరేట్ చేసి తీసుకొని వచ్చారు. ఇక్కడ వాళ్ళ ఓన్ సకల అనేటువంటి ఇన్నోవేషన్తో ఐఎమ్ రియలీ అప్రిషియేటింగ్ దెమ్. అండ్ అట్ ద సేమ్ టైమ్ వీళ్ళు ఏదైతే ప్రొసీడ్స్ వస్తున్నాయో ఎగ్జిబిషన్ నుంచి దాన్ని కూడా సోషల్ కాజెస్ కోసమని వినియోగిస్తున్నారు. తెలంగాణ ఫుడ్ని కూడా, ఈ ఫుడ్ స్టాల్ని కూడా ఇక్కడ ఇవాళ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. చాలా బాగుంది. తప్పకుండా వచ్చి విజిట్ చేయండి.